భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో అదృష్టం 2026 ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన జీవితం కాలంతో పాటే ప్రయాణిస్తుంది. కాలం అవధులు లేనిది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు తాను కాలస్వరూపమని అంటాడు. అయితే కాలం అనంతమైనప్పటికీ లౌకిక వ్యవహారాల కోసం మన పూర్వీకులు కాలచక్రాన్ని రూపొందించారు. దీనిని మన సాంప్రదాయంలో పంచాంగం అని వ్యవహరిస్తే పాశ్చాత్య సంస్కృతిలో క్యాలెండర్ అంటాం. అయితే మన రోజువారీ జీవితం ఆంగ్ల క్యాలెండర్తోనే మొదలవుతుంది. ఆంగ్ల క్యాలెండర్నే అనుసరిస్తూ ఉంటాం. మరి ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాల వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు, ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పథకాలు అందుకున్నటువంటి శ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడి ఈ 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రమృషభం కృణు. నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, మొదటగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 ఎలాంటి శుభాలను కలిగించబోతుంది? ఈ సంవత్సరం చాలా విశేషాలు ఉన్నాయమ్మా. ప్రధానంగా దేవగురువైన బృహస్పతి 3 రాసుల్లో సంచారం చేస్తున్నారు. జూన్ 2వ తారీఖు వరకు మిథునంలో ఉంటారు. ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు కర్కాటకంలో ఉచ్చులో ఉండి ఆపై సింహరాశిలో ఉంటారు. అంటే దేవగురువైన బృహస్పతి 3 రాసుల్లో ఉండటం అనేది చాలా విశేషం. అలాగే సంవత్సరం మొత్తము కూడా శని భగవానుడు మీనరాశిలోనే ఉంటున్నారు. ఇంచుమించు సంవత్సరం అంతా రాహుకేతువులు ఒకే చోట ఉంటున్నారు. రాహుగ్రహం కుంభంలో, కేతుగ్రహం సింహంలో. డిసెంబర్ 6 నుండి రాహువు మకరంలోకి వస్తారు. కేతువు సింహం నుండి కర్కాటకంలోకి వెళతారు. అంటే ఈ 2026వ సంవత్సరం మొత్తము కూడా రాహుకేతువులు అత్యధిక శాతం కుంభ సింహాలలోనే ఉంటారు. ఇంకొక విశేషం ఏంటంటే 12 సంవత్సరాలకి ఒకసారి దేవగురువైన బృహస్పతి తన ఉచ్చరాశి అయినటువంటి కర్కాటకంలో ఉంటారు. అది ఈ సంవత్సరంలో మనకి జరగబోతోంది. ప్రధానంగా జూను 2వ తారీఖు నుండి 2026 జూను 2 నుండి దేవగురువైన బృహస్పతి కర్కాటకంలోకి ప్రవేశిస్తారు. ఇవి విశేషాలు. ఇలా 3 రాసుల్లో గురుగ్రహం ఉండటం వల్ల 12 రాసుల వారికి ఏదో ఒక సందర్భంలో ఆ గురుగ్రహ సంచార గమనంలో మొత్తం మీద శుభం జరుగుతుంది. అంటే 3 రాసుల్లో ప్రవేశించడం ద్వారా జూన్ లోపల కానీ, లేదా జూన్ నుండి అక్టోబర్ లోపల కానీ, తర్వాత అక్టోబర్ 31 నుండి ఆ సంవత్సరాంతంలో కానీ, ఇలా ఎక్కడో ఒక చోట శుభాలు సర్వరాశుల వారికి, ఇలా ఎక్కడో చోట దేవగురువైన బృహస్పతి అన్ని రాశుల వారికి శుభాన్ని ప్రసాదించబోతున్నారు. గురుగారిక గ్రహ స్థితిగతుల రీత్యా చూసుకుంటే ఈ సంవత్సరం ఎక్కువగా మంచి జరగబోతుందా, చెడు జరగబోతుందా? మంచిగా జరుగుతుందమ్మా. అంటే దేవగురువైన బృహస్పతి ఎప్పుడైతే 3 రాశుల్లో సంచారం చేస్తారో ఈ రాశి ఫలాల విషయంలో చాలా మంచి. ఒక గ్రహము 3 రాశుల్లో సంచరించటం వల్ల దీర్ఘకాలికమైనటువంటి బృహస్పతి సంచారం 3 రాశుల్లో ఉంటే ఈ దేశవ్యాప్తంగా ఉండేటటువంటి విషయాలలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కానీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలిస్తూ గోచార ఫలాలని మనం సమన్వయం చేస్తున్న క్రమంలో గురుబలము సంపూర్ణంగా యోగాన్ని ఇస్తుంది. మరొక విశేషము ఉచ్చ బలాలు పరిపూర్ణమైన శుభాన్ని ప్రసాదిస్తాయి.
గురుగారిక రాశి ఫలాల వివరాలకు వస్తే మొదటగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి శుభాలు కలగబోతున్నాయి? వీరు ఏమైనా పరిహారాలు పాటించాలా? మేషరాశి వారికి 50% శుభ ఫలితాలున్నాయి. ప్రధానంగా 2026వ సంవత్సరం శుభప్రదమైన ఫలితాలతో కూడిన అంశాలు అనేకంగా ఉన్నాయి. ఆశాజనకమైన కాలంగా చెప్పవచ్చు. 2026వ సంవత్సరం ఆశాజనకంగా ఉండబోతోంది. సంవత్సరమంతా లాభస్థానంలో రాహు సంచారం కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. ఆర్థికంగా మంచి వెసులుబాటు కనిపిస్తుంది. అనుకోని మార్గాల ద్వారా విశేషమైనటువంటి ధర్మబద్ధమైన ధనలాభం ఉంటుంది. అంటే మనం ఊహించకుండానే డబ్బు వస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు సమకూరుతాయి. సరైన ప్రణాళికల ద్వారా నెరవేరుతాయి. అయితే శని ఏలినాటి శని దోషంలో వ్యయస్థానంలో ఉన్న కారణం చేత ఆదాయంతో పాటు ఖర్చులు కూడా సమాంతరంగా ఉంటాయి. ముఖ్యంగా విదేశం లేదా దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. గృహావసరాలకు ఖర్చు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సంవత్సరం ప్రథమార్థంలో దేవగురువైన బృహస్పతి తృతీయ రాశిలో ఉండటం వల్ల తోబుట్టువులతో సఖ్యత అవసరం. సాహసోపేతమైన కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచాలి. కానీ జూన్ 2 నుండి గురువు ఉచ్చస్థితిలో 4వ రాశిలో ఉండటం వల్ల గృహ సంబంధమైన విషయాల్లో కొద్దిగా సమస్యలు గోచరిస్తున్నాయి. సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆపై అక్టోబర్ 31 నుండి పంచమ స్థానంలోకి దేవగురువు మారటం వల్ల సింహ బృహస్పతి మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలను ప్రసాదిస్తారు. అదృష్టవంతులవుతారు. మొత్తం మీద సంవత్సరంలో గృహ వాహన యోగాలు గురుబలం వల్ల బలపడతాయి. ఈ సింహ బృహస్పతి యోగము విద్యార్థులకు, ఉద్యోగులకు సంవత్సరం ద్వితీయార్థం అత్యంత అనుకూలంగా ఉంటుంది. సంతానపరమైన శుభవార్తలు వింటారు. దైవ బలం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తూ పొదుపుపై దృష్టి సారిస్తే ఈ సంవత్సరం విజయవంతంగా సాగుతుంది. కేతువు పంచమంలో ఉండటం వల్ల పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అలాగే ఆందోళన చెందకుండా వారి చదువుల పట్ల బాధ్యతాయుతమైన శ్రద్ధ పెంచాలి. ముఖ్య గమనిక ఏంటంటే ఏలినాటి శని నడుస్తున్న సందర్భంలో కొత్తగా చేసే పనుల్లో ఆటంకాలు ఉంటాయి. కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. రాహుబలం వల్ల స్నేహితులు ఆదుకుంటారు. ఏకాదశంలో ఉన్నందువల్ల ఆధ్యాత్మిక చింతన పెంచుకోవటం చాలా మంచిది. అలాగే 50% మేషరాశి వారికి శుభయోగాలు ఉన్నాయి కాబట్టి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయటం, శనిదోష నివారణార్థమై వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటము, శని ప్రీతిగా నువ్వులు దానం చేయటం, వీటి వల్ల మేషరాశి వారికి మేలు చేకూరుతుంది. గురుగారు, ఇక వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వారికి 75% అనుకూల ఫలితాలు ఉన్నాయమ్మా. ప్రధానంగా 2026వ సంవత్సరం వృషభ రాశి వారికి రాజయోగ సంవత్సరం అని చెప్పవచ్చు. సంవత్సరం అంతా శని భగవానుడు లాభస్థానంలో సంచరించడం వల్ల మేలు జరుగుతుంది. అలాగే రాహువు రాజ్యకేంద్రంలో రాహు ఉండటం, రాజ్యకేంద్రం అంటే దశమస్థానం, దశమస్థానంలో రాహు ఉండటం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అఖండమైన విజయాలు సిద్ధిస్తాయి. పదోన్నతులుంటాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. పట్టిందల్లా బంగారంలాగా అనిపిస్తుంది. అంటే ఏ పని ప్రారంభించినా అందులో విజయం ఉంటుంది. లాభాలు గడిస్తారు. గత కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలకు తగిన గుర్తింపు, ప్రతిఫలము లభిస్తాయి. ప్రమోషన్లు, వేతనంలో పెరుగుదల, సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అదృష్టయోగం సూచితం. సంవత్సరం ఆరంభంలో గురువు ధనస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక స్థితి చాలా విశేషంగా ఉంటుంది. అద్భుతమైన ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వాక్చాతుర్యంతో పనులు చక్కబెడతారు. అయితే జూన్ నుండి గురువు 3వ ఇంట్లోకి మారటం వల్ల చిన్నపాటి ప్రయాణాలు, పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అక్టోబర్ తర్వాత గురువు చతుర్థ స్థానంలో ఉంటారు కాబట్టి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అదే చతుర్థంలో ఉన్నటువంటి కేతుగ్రహం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల, గృహోపకరణాల విషయంలో కొంత మెళుకువ అవసరం. అయితే దగ్గర వారితో మనస్పర్ధలు రాకుండా శాంతంగా సంభాషించండి. కేతువు చతుర్థంలో ఉన్నప్పుడు గృహంలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి శాంతియుత మార్గం కోసమే ప్రయత్నం చేయండి. ప్రయాణాల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. వాహనాలకు సంబంధించినటువంటి
స్వల్ప ఆటంకాలు సమస్యలు ఉండే అవకాశం ఉన్నది. గురుబలం వల్ల విద్యార్థులు ఉత్తమ విద్యా సామర్థ్యాన్ని పొందుతారు. విద్యార్థులు సాంకేతిక రంగంలో రాణిస్తారు. మొత్తం మీద మీకు ఆర్థికంగా వృత్తిపరంగా స్వర్ణయుగం అని చెప్పవచ్చు. శ్రమకు తగిన ప్రతిఫలంతో కూడిన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. దేవగురువైన బృహస్పతి వల్ల మేలు జరుగుతుంది. ఇక శాంతి పరిహార ప్రక్రియలలో భాగంగా అవసరార్థం శాంతి కోసమై అన్నదానం చేయటం మంచిది. దుర్గాదేవి స్తోత్రపారాయణం, శివాభిషేకం చేయటం వల్ల వృషభ రాశి వారికి 75% ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మరింత మేలు చేకూరుతుంది. గురుగారు, ఇక మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ప్రధానంగా మిథున రాశి వారికి 50% అనుకూలమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ జూన్ నుండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శ్రేయస్సు పెరుగుతుంది, ఆశయాలు నెరవేరుతాయి, అభీష్ట సిద్ధి కలుగుతుంది, ఆదాయ మార్గాలు సమకూరుతాయి, మీరు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. జూన్ నుండి శుభప్రదమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నిర్ణయాలు తీసుకోవటంలో జూను వరకు జాగ్రత్తగా ఉండండి. జూను తర్వాత ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి దేవగురువైన బృహస్పతి కర్కాటకంలో సంపూర్ణమైన విజయాలను ఇస్తారు. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, చేతిలో డబ్బు నిలుస్తుంది, కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది. రాజ్య కేంద్రంలో శని సంచారం వల్ల మనం చేస్తున్న పనుల్లో, మన వృత్తిలో, మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో ఏ పని అయితే చేస్తూ ఉంటామో, దేని ఎందైతే శ్రద్ధ పెడతామో దాంట్లో అత్యధికంగా ఏకాగ్రతతో పనిచేయాలి. అలాగే సకాలంలో పనిచేయాలి. బాధ్యతాయుతంగా మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించవలసిన అవసరం చాలా చక్కగా ఉండాలి అని తెలియజేస్తోంది. పని భారం ఉన్నప్పటికీ సరైన ప్రతిఫలం ఉంటుంది. రాహు భాగ్యంలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక పరంగా దైవ శక్తి పెరుగుతుంది. అలాగే కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. తృతీయ కేతు వల్ల ధైర్య సాహసాలు పెరుగుతాయి. ధర్మబద్ధమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. స్వయం కృషితో పైకి వస్తారు. దేవగురువైన బృహస్పతి అక్టోబర్ తర్వాత తృతీయ స్థానంలోకి వెళ్ళినా కూడా మనకి శని బలము ఉన్నది కాబట్టి మంచి జరుగుతుంది. శని అనుకూలత వృత్తిపరంగా మిమ్మల్ని సదా కాపాడుతుంది. జూన్ నుండి అక్టోబర్ మధ్యలో మంచి శుభయోగం, మంచి శుభకాలం. ఈ సంవత్సరంలో మీరు చేయవలసిన ప్రణాళికలు, పనులు, వ్యూహరచనలన్నీ జూన్ నుండి అక్టోబర్ మధ్యలో ఉండాలి. విద్యార్థులు ఉత్తరార్ధంలో విద్యను సంపూర్ణంగా అభ్యసిస్తారు. ఆశించిన ఫలితాలు దక్కుతాయి. విదేశీ పరంగా విద్యను అభ్యసించడానికి సమయం సహకరిస్తుంది. గృహంలో శుభాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులకు మీ నుండి మేలు జరుగుతుంది. ఆస్తులను వృద్ధి చేసుకునే క్రమంలో తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. మీ శ్రమ ఫలిస్తుంది. జీవిత ఆశయం ఒకటి నెరవేరుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం మంచిది. మీరు పని ప్రారంభించబోయే ముందు శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గణేశాయ నమః అని పని మొదలు పెడితే సంపూర్ణ శుభాలు చేకూరుతాయి. గురుగారిక ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కర్కాటక రాశి వారికి 25% మాత్రమే అనుకూలంగా ఉన్నది. ప్రధానంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శని భాగ్యంలో సంచరించడం వల్ల అదృష్టం కొంత మందగిస్తుంది. కష్టపడితే ఫలితం దక్కుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో అశ్రద్ధ వహించవద్దు. బాధ్యతాయుతంగా పనిచేయాలి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆశించిన ఫలితాలని సాధించడానికి మార్గం సుగమమవుతుంది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి శని అనుకూలిస్తాడు. రాహు అష్టమంలో ఉండటం కొద్దిగా ఇబ్బందికరము. మానసిక ఆలోచనలు, అలాగే మనం మాట్లాడుతుంటే ఎదుటివారు మనని అర్థం చేసుకునే సందర్భంలో కొద్దిగా సమస్యలు గోచరిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. జూన్ 2 నుండి గురువు మీ జన్మరాశిలో ఉచ్చస్థితిలో సంచరించడం చేత ఆత్మవిమర్శ చాలా అవసరం. ఆలోచించి ముందుకు సాగడం ద్వారా మంచి భవిష్యత్తు లభిస్తుంది. నేను ఏ పని చేస్తున్నాను, ఏ పని చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏంటి, ఈ విధమైనటువంటి తనలో తాను సద్విమర్శ చేసుకోవటం ద్వారా గురు అనుగ్రహం
మిమ్మల్ని రక్షిస్తుంది. ఆలోచనలలో పరిణతి పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. దైవానుగ్రహం రక్షిస్తుంది. కేతువు ద్వితీయంలో ఉండటం వల్ల మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి, సున్నితంగా సంభాషించాలి. ఆర్థిక లావాదేవీల్లో మోసపోకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలి. కానీ అక్టోబర్ 31 తర్వాత దేవగురువైన బృహస్పతి సింహంలోకి ప్రవేశించడం ద్వారా ధన భావానికి మారడం చేత సంవత్సరాంతంలో ఆర్థిక స్థితి మెరుగవుతుంది, ఊరట కలుగుతుంది, రుణ సమస్యలు తొలగుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది, పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి, అదృష్టవంతులు అవుతారు. మరింత కుటుంబ పరంగా అభివృద్ధి విశేషంగా ఉంటుంది. మొదటి నుంచి చేసిన శ్రమ ఫలిస్తుంది. ఏకాగ్రతతో విద్యను అభ్యసించడం వల్ల విద్యార్థులకు సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. సంవత్సరం చివరి భాగమంతా కలిసి వస్తుంది. నిరంతర సాధన మేలు చేస్తుంది. లక్ష్యాలను పూర్తి చేస్తారు, సత్ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి వారు శివాభిషేకం చేయటం వల్ల, అలాగే దేవగురువైన బృహస్పతి శ్లోకం చదువుకుంటూ ఉండటం ద్వారా, మరియు దత్తాత్రేయ స్వామి వారిని మనసులో తలుచుకోవటము, శ్రీ దత్త శరణం మమ ఈ నామాన్ని స్మరిస్తే కర్కాటక రాశి వారికి అత్యంత శ్రేష్టప్రదమైనటువంటి శుభాలు సమకూరుతాయి. గురుగారిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుందంటారు? సింహరాశి వారికి 25% అనుకూలంగా ఉందమ్మా. అదృష్ట యోగము దేవగురువైన బృహస్పతి వల్ల కలుగుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మరింత శుభాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో కొంత మార్పు, సహనం అవసరం. సంవత్సరం అంతా అష్టమ శని ప్రభావం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పనుల్లో జాప్యము జరగకుండా చూసుకోవాలి. వృత్తిపరమైన ఒత్తిడి లేకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది కాబట్టి ఒక పని ఒక్కసారే చేయాలి. అదే పనిని పదే పదే చేసేట్టుగా మనం ఉండకూడదు. కాబట్టి పనుల నిర్వహణలో ముందస్తు జాగ్రత్తలు, ప్రణాళికలు అవసరం. అయితే ఇక్కడ భయపడాల్సిన పనేం లేదు. జూన్ 2 వరకు గురువు లాభస్థానంలో ఉండటం వల్ల పెద్ద రక్షా కవచంలా గురుబలం సంవత్సరం ప్రారంభం నుండే రక్షిస్తూ ఉంటుంది. ముఖ్య కార్యక్రమాల్లో దైవ బలం సహకరిస్తుంది. సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు ఏకాగ్రతతో విద్యను అభ్యసించడం ద్వారా గురుబలం సత్ఫలితాలను ప్రసాదిస్తుంది. అదేవిధంగా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నైపుణ్యం పెరుగుతుంది. పూర్వార్థం బ్రహ్మాండంగా ఉండబోతోంది. సంవత్సరం అంతా కూడా కలిసి వచ్చే విధంగా ధనాన్ని నిలువ చేసే యోగ్యత కలుగుతుంది. పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. మిత్రుల సహకారం ఉంటుంది. జూన్ నుండి గురువు ద్వాదశ సంచారము, రాహు సప్తమ సంచారం వల్ల వ్యాపారంలోనూ వైవాహిక జీవితంలోనూ చిన్న చిన్న ఇబ్బందులు గోచరిస్తున్నాయి. సాంకేతిక లోపం లేకుండా, ఇంట్లో వారితో విసుక్కోకుండా, వ్యాపారంలో విసుగుని ప్రదర్శించకుండా శాంతంగా చిరునవ్వుతో ముందుకు సాగాలి. జీవిత భాగస్వామి పట్ల గౌరవంగా వ్యవహరించాలి. అలాగే వారి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ అవసరం. అక్టోబర్ తర్వాత గురువు జన్మరాశిలోకి రావటం వల్ల పరిస్థితులు కొద్దిగా ఇబ్బందిని తగ్గిస్తాయి. కేతువు జన్మరాశిలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వైరాగ్యం కలగకుండా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలి. ఈ సంవత్సరం కొత్త పెట్టుబడులు, అలాగే రిస్క్ తీసుకొని చేసే పనులు ఏవీ చేయొద్దు. అంటే శ్రమతో, సాహసంతో ఏదైనా సరే నేను తప్పనిసరిగా చేయాలి అనే విషయాలలో ఒక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఉన్నదానిని జాగ్రత్తగా కాపాడుకోవటం, అలాగే శ్రేయస్సు పెంచుకునే విధంగా ఆలోచించడం చాలా ముఖ్యం. ప్రతి శనివారం వీలైతే శని భగవానుడిని దర్శించడం, తైలాభిషేకం, శనికి తైల దీపాన్ని సమర్పించడం, హనుమంతుడిని ప్రార్థించడం, హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి దండకం వంటివి చేసుకోవటం చాలా విశేషమైన శుభాన్ని ఇస్తాయి. గురుగారు, ఇక కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వీరేమైనా పరిహారాలు పాటిస్తే మంచిదంటారా? కన్యా రాశి వారికి 50% అనుకూలంగా ఉందమ్మా. చాలా మంచి జరుగుతుంది. 50% ఉంటే చాలు.
సత్ఫలితాలు సిద్ధిస్తాయి. 2026వ సంవత్సరం విజయవంతంగా సాగుతుంది. ఎందుకు? షష్ఠ స్థానంలో రాహు ఉంటే విజయం. శత్రువులపై విజయం సాధిస్తారు. శత్రువులు అంటే బయట ప్రపంచంలో మన కళ్ళ ముందు కనపడే వాళ్లే కాదండి, మన లోపల ఉన్నటువంటి 6 ఉన్నారు, అరిషడ్ వర్గాలు. వారిని కూడా మనం జయించాలి, లేకపోతే మనకు మనశ్శాంతి ఉండదు. మన మీద మనకు నమ్మకం కలగాలంటే రాహుగ్రహం సహకరించాలి. షష్ఠోపజయగతుడైనటువంటి రాహువు పరిపూర్ణమైన విజయాన్ని ప్రసాదిస్తున్నారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో సానుకూల ఫలితాలుంటాయి. అలాగే కోర్టు సంబంధమైనటువంటి విషయాలు, రుణ సంబంధమైన విషయాల నుండి విముక్తి లభిస్తుంది. పట్టుదలతో చేసే పనుల్లో గుర్తింపుని సాధిస్తారు. ప్రతిభతో పెద్దలను మెప్పించి ఉత్తమ ఫలితాలను సొంతం చేసుకుంటారు. గృహ నిర్మాణాది విషయాల్లో కలిసొస్తుంది. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. ధర్మబద్ధంగా ప్రయత్నాలు కొనసాగాలి. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. విదేశీ యోగాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రయత్నం బాగా చేయాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కగా రాణిస్తారు. పోటీ పరీక్షలలో విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. శని 7వ స్థానంలో సంచరిస్తూ కంటక శని ప్రభావాన్ని ప్రసాదిస్తున్నందువల్ల వ్యాపార విస్తరణకు అవకాశం ఉన్నప్పటికీ కూడా కొద్దిగా జాగరూకతతో సకాలంలో బాధ్యతలని పూర్తి చేయాలి. భాగస్వామితో గొడవలకు తావివ్వకూడదు. వైవాహిక జీవితంలో సర్దుకుపోయే తత్వం చాలా అవసరం. లేకపోతే గృహ సంబంధమైన అశాంతిని శని ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు లాభస్థానంలో దేవగురువైన బృహస్పతి కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉండటం ఈ సంవత్సరానికే అత్యంత గుర్తింపునిచ్చేటటువంటి అంశం. ఇంకా చెప్పాలి అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి దీన్ని పుష్కర మహా ఉచ్చ యోగము అని కూడా వ్యవహరిస్తూ ఉంటాము. ఈ సమయంలో అద్భుతమైన ధనలాభం, పదోన్నతులు, పెద్దల పరిచయాలు కలుగుతాయి. అక్టోబర్ తర్వాత దేవగురువైన బృహస్పతి 12వ రాశిలో ఉంటారు కాబట్టి శుభకార్యాల వల్ల ధనం ఖర్చు అవుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉండటం కోసమే ప్రయత్నాలు చేయండి. ఉద్యోగంలో బదిలీలు కోరుకునే వారికి అనుకూలమైన సమయం. ద్వాదశ కేతువు మానసిక చైతన్యాన్ని తగ్గించే అవకాశం ఉన్నది కాబట్టి ఎప్పుడు ఉత్సాహంగా ఉండండి. ఒంటరిగా ఉండద్దు. ఏ ఆలోచన చేస్తున్నా, ఏ మాట మాట్లాడాలన్నా 1కి 2 సార్లు మన చుట్టూ ఉన్నటువంటి ఆత్మీయులతో సంప్రదించడం వల్ల కలిసి వస్తుంది. ఆధ్యాత్మికంగా కొంత సమయాన్ని గడపండి. దైవ దర్శనాలు అధికంగా చేయటం వల్ల ప్రశాంతత లభిస్తుంది. అలాగే దేవి ఆరాధన అంటే అమ్మవారికి పూజలు చేయటం, పార్వతి అమ్మవారు కావచ్చు, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, సరస్వతి అమ్మవారు, లలిత, ఎవరికైనా సరే దేవి ఆరాధన మంచిది. మహాగణపతిని ధ్యానించండి. శివ పూజ చేయటం వల్ల కన్యారాశి వారికి అత్యంత ఇష్టప్రదంగా, శుభప్రదంగా ఫలితాలు సిద్ధిస్తాయి. గురుగారు, ఇక తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? చాలా బాగుందమ్మా. 100% శుభ ఫలితాలు తులారాశి వారికి లభించబోతున్నాయి. అత్యంత అనుకూలమైన కాలము. ఈ సంవత్సరం అఖండ విజయాలను సాధిస్తారు తులారాశి వారు. శనిదేవుడు షష్ఠంలో సంచరించడం ద్వారా మీకు తిరుగులేని విజయాలు లభిస్తాయి. శ్రేష్టమైన ఫలితాలను చవిచూస్తారు. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. విరోధులు మిత్రులుగా మారుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. రాజయోగం సూచితం. తగినంత గుర్తింపుని సాధిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. జీవితాన్ని మలుపు తిప్పే మంచి సంఘటనలు చోటు చేసుకుంటాయి. జూన్ 2 వరకు భాగ్య బృహస్పతి యోగం సంపూర్ణమైన విజయాల్ని ప్రసాదిస్తోంది. తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. విదేశీ యానానికి మరియు ఉన్నత విద్యకు ఇది స్వర్ణమయ ఫలితాలను ఇస్తుంది. విద్యార్థులకు సర్వోత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. జూన్ 2 నుండి గురువు దశమంలో ఉండటం వల్ల వృత్తిలో స్థిరత్వం ఉంటుంది. జాగ్రత్తగా పనులు పూర్తి చేసుకోవాలి. గౌరవానికి తగ్గట్టుగా పని చేయాలి. ఈ సమయంలో సకాలంలో ఏకాగ్రత పనిచేయడం చాలా అవసరం. కేతువు లాభస్థానంలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక మార్గాల ద్వారా లేదా ఊహించని పూర్వపుణ్యము ద్వారా లాభాలు వస్తాయి. దైవబలం సదా రక్షిస్తుంది. ప్రశాంతత పెరుగుతుంది. రాహు పంచమంలో ఉన్నప్పుడు సంతానపరంగా ఏకాగ్రతను పెంచాలి. పెట్టుబడుల విషయంలో శ్రద్ధ పెంచాలి.
మాట ఇవ్వబోయే ముందు, అలాగే ధనాన్ని ఇవ్వబోయే ముందు ఆలోచించాలి. అక్టోబర్ తర్వాత గురువు లాభస్థానానికి రావడం వల్ల సంవత్సరాంతం మరింత శ్రేయప్రదంగా ఉంటుంది. గురువు సంవత్సరం ప్రారంభంలో మరియు చివరి భాగంలో 2 సార్లు తులారాశి వారికి యోగాన్ని ప్రసాదిస్తున్నారు. కాబట్టి సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక స్థితి గణనీయంగా పెరుగుతుంది. అందుకు అవసరమైన ఆలోచన సరళి అద్భుతంగా ఉంటుంది. అప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగుతాయి. సంతృప్తికరమైన ఫలితాలతో శుభాలను ఆస్వాదిస్తారు తులారాశి వారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. ఎంత శ్రమ చేస్తే అంతకు రెట్టింపు ఫలితాలు సాధిస్తారు. సాధనా సామర్థ్యాన్ని బట్టి అదృష్ట యోగం కూడా వరిస్తుంది. దత్తాత్రేయ స్వామి వారిని స్మరించడం, గురు చరిత్ర పారాయణం చేయటం, శ్రీరామనామాన్ని స్మరించడం మరింత మేలు చేస్తుంది. గురుగారు, ఇక వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వీరు ఏమైనా పరిహారాలు పాటిస్తే మంచిదంటారా? వృశ్చిక రాశి వారికి 50% శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. 2026వ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ప్రసాదిస్తున్నప్పటికీ దైవబలం సదా కాపాడుతుంది, ముందుకు నడిపిస్తుంది. 50% దైవబలం ఉంటే, అంటే గ్రహాలు సహకరిస్తే 50% మనం ఎట్లాగో ప్రయత్నం చేస్తాంగా. మానవ ప్రయత్నం 50%, దైవ ప్రయత్నం 50%, మొత్తం కలిపితే 100%. మీ ఆలోచనలకు తగ్గట్టుగా ఫలితాలు ఉంటాయి. కాబట్టి శ్రేయస్సును పెంచే విధంగా ఆలోచించండి. బాధ్యతాయుతంగా సకాలంలో పనులు మొదలుపెట్టండి. సరైన ప్రణాళికల్ని ముందుగా సిద్ధం చేయడం ద్వారా శక్తి లభిస్తుంది. జూన్ 2 వరకు గురువు అష్టమంలో ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. మొహమాటం లేకుండా ఆర్థిక స్థితిగతులను పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. కానీ జూన్ 2 నుండి గురువు భాగ్యంలోకి రావటం వల్ల, అక్కడ ఉచ్చస్థితి కూడా ఉండటం వల్ల మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది, అనుకూలత పెరుగుతుంది. అప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఎటు చూచినా విజయమే గోచరిస్తుంది. కుటుంబ పరంగా పెద్దల నుండి సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అదేవిధంగా కుటుంబ పరంగా ఆస్తులు కలిసి వస్తాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ధనాన్ని వృద్ధి చేసుకోవటానికి ఈ ఉచ్చగురు సంచార సమయము సహకరిస్తుంది. దైవ దర్శనాలు చేసుకునే వీలు కలుగుతుంది. భగవద్ అనుగ్రహంతో అదృష్ట ఫలాలు అందుతాయి. శని పంచమంలో ఉన్నప్పుడు రాహు చతుర్థంలో ఉండటం వల్ల గృహ వాతావరణంలో ప్రశాంతత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కుటుంబ సభ్యులపై ఎక్కువ దృష్టి నిలపకండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు, అంతా అంటే అతి సూక్ష్మాది సూక్ష్మంగా ఆలోచించడం ద్వారా సమస్యలు పెరుగుతాయి. అలా లేకుండా చూచి చూడనట్లుగా మీరు వ్యవహరించాలి. అయితే పిల్లల విషయంలో, చదువుల విషయంలో శ్రద్ధ పెంచడం మంచిది. స్థిరాస్తి వ్యవహారాల్లో తొందర పనికిరాదు. వృత్తిపరంగా రాజ్యకేతువు సంపూర్ణమైన నిబద్ధతను, శుభాన్ని, జయాన్ని ప్రసాదిస్తారు. అయితే కేతువు ఛాయాగ్రహం అవటం వల్ల ఫలితాలు కొద్దిగా ఆలస్యం కావచ్చు. భాగ్య బృహస్పతి యోగం ఉత్తరార్ధంలో విద్యాపరమైన శక్తిని ప్రసాదిస్తుంది. సరస్వతి కటాక్ష సిద్ధి సంపూర్ణంగా కలుగుతుంది. జూన్ నుండి అక్టోబర్ వరకు ఉన్న సమయం మీకు చాలా కీలకం. ఈ సమయంలోనే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపారాల్లో మరియు వృత్తిలో తగినంత ప్రతిఫలాన్ని పొందుతారు. సమయానుకూలంగా పనిచేయడం ద్వారా కృషి ఫలిస్తుంది. వృశ్చిక రాశి వారు శివాలయ సందర్శనం చేయటం, ఈశ్వరుణ్ణి ధ్యానించడం, దర్శించడం, అలాగే శనివారం నాడు రాహు ధ్యానంతో పాటు చండీ పారాయణం చదువుకున్నా లేదా పండితులతో చేయించినా చాలా మంచి జరుగుతుంది. గురుగారిక ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? చాలా బాగుందమ్మా. ధనుస్సు రాశి వారికి 75% అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. గురు బలం వల్ల సంవత్సర ప్రారంభము, సంవత్సరం చివరి భాగము అత్యద్భుతంగా ఉంటుంది. మీ ఏకాగ్రతకు తగ్గట్టుగా శుభ ఫలితాలు ఉంటాయి. శని చతుర్థంలో అనగా అర్ధాష్టమ శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రతికూలతలు గోచరిస్తున్నాయి. మానసిక ప్రశాంతత లోపించకుండా తగు విధంగా ప్రణాళికలు, ప్రయత్నాలు చేస్తూ కార్యసిద్ధిని పొందాలి. పని ఒత్తిడి వల్ల విసుగు చెందకుండా
ఇతరులపై విసుగుని ప్రదర్శించకుండా సహనంతో వ్యవహరించాలి. ఇంట్లో వారితో గొడవలు పడరాదు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు అవసరం. అయితే రాహువు తృతీయంలో ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు రావు, ఇబ్బంది జరగదు. ఒక గ్రహం వ్యతిరేకిస్తూ మరొక గ్రహం అనుకూలిస్తున్నప్పుడు ఆ వ్యతిరేకత, ఈ అనుకూలత రెండు కలిపి సమమైపోతాయి. చెడు జరగదు, కేవలం మంచి మాత్రమే జరుగుతుంది. తృతీయ విక్రమగతుడైన రాహువు మేలు చేస్తారు. మీ ధైర్యము, మీరు చూపించే సాహసము, ధర్మ మార్గాల్లో చొరవ, వీటి వల్ల కార్యసిద్ధి లభిస్తుంది. జూన్ 2 వరకు దేవగురువైన బృహస్పతి సప్తమంలో ఉంటూ ధనుస్సు రాశిని వీక్షిస్తూ ఉంటారు. ఇందువల్ల శుభాలు పెరుగుతాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, వివాహానంతర జీవితంలో మేలు జరుగుతుంది, భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి, విద్యార్థులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది, విద్యలో ఉత్తీర్ణులవుతారు. గురుబలం అదృష్టాన్ని తీసుకొస్తుంది. జూన్ నుండి గురువు అష్టమంలోకి మారటం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో శ్రద్ధ వహించండి. ఏకాగ్రతతో బాధ్యతలని నిర్వర్తించండి. ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని నమ్మకుండా మీ స్వశక్తితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అక్టోబర్ 31 తర్వాత దేవగురువైన బృహస్పతి భాగ్యంలోకి మారుతారు. మిత్రస్థానమైన సింహంలో బృహస్పతి సంవత్సరం చివరి భాగంలో మంచి ఫలితాలు ఇస్తారు. పరిస్థితులు మెరుగవుతాయి, పెద్దల అనుగ్రహం లభిస్తుంది. భాగ్య బృహస్పతి సిరి సంపదలను వృద్ధి చేస్తారు. అలాగే ప్రయత్నానికి తగిన ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. అదృష్టవంతులవుతారు. ఆధ్యాత్మికంగా దైవబలం సదా ముందుకు నడిపిస్తుంది. పూర్వపుణ్యం సదా రక్షిస్తుంది. ప్రధాన కార్యక్రమాల్లో గుర్తింపు ఉంటుంది. ఆశించిన ఫలితాలు వస్తాయి. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పనిచేసే ప్రదేశంలో మార్పులు లేదా బదిలీలు ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ తగినంత విశ్రాంతిని కూడా పొందాలి. ధనుస్సు రాశివారు దక్షిణామూర్తి స్తోత్రము, అలాగే హయగ్రీవ ఆరాధన, అర్ధాష్టమ శనిదోష నివారణార్థమై శని ధ్యానము, వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం చేయటం చాలా మంచిది. గురుగారు, ఇక మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వీరేమైనా పరిహారాలు పాటించాలా? మకర రాశి వారికి కూడా 50% శుభ ఫలితాలు ఉన్నాయమ్మా. ప్రధానంగా శని తృతీయంలో సంచరించడం ద్వారా శని భగవానుడి యొక్క అనుగ్రహం మకర రాశి వారిపైన సంపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే శని యొక్క రాశి మకరము. మకర రాశికి శని ఇచ్చే అనుకూల ఫలితాలు తృతీయంలో బాగా ఉన్నాయి. అద్భుతమైన పురోగతి ఈ సంవత్సరం పూర్తిగా ఉంటుంది. గత కొన్నేళ్లుగా కష్టపడిన కష్టాలకు ఇది పరిష్కార సమయం. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సానుకూల ఫలితాలు వస్తాయి. సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా తగిన గుర్తింపు ఉంటుంది. తగిన సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి. ఉన్నత స్థితి కలుగుతుంది. జూన్ నుండి అక్టోబర్ 31 వరకు గురువు సప్తమంలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల వివాహానికి, దాంపత్య బంధానికి అత్యంత అనుకూలమైన సమయం. వివాహం కాని వారికి పెళ్లి కుదురుతుంది. వ్యాపారస్తులకు లాభాలు గడించే సమయము. గురుబలం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఎంత ప్రయత్నం చేస్తే అంతకు రెట్టింపు విద్యాయోగం లభిస్తుంది. సంపూర్ణ జ్ఞాన ప్రకాశంతో పరిశోధనాపరమైన విద్యాభివృద్ధిని, అలాగే జీవిత అభివృద్ధిని నేర్చుకుంటారు. అలాగే అభివృద్ధిని సాధిస్తారు. ప్రస్తుత సమాజానికి తగిన విధంగా విజ్ఞానాన్ని పొందుతారు. ఆదాయ వనరులు సమకూరుతాయి. బుద్ధిబలాన్ని ఉపయోగించడం ద్వారా అధిక లాభాలు కలుగుతాయి. సమాజానికి ఉపయోగపడే విధంగా మీ జ్ఞానం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఆస్తిని పెంచుకునే వీలు కలుగుతుంది. రాహు వాక్స్థానంలో ఉన్నప్పుడు శాంతంగా మాట్లాడాలి. కొందరు మన్ని ఇబ్బంది కలిగించి మన చేత ఏదో ఒక విధంగా చెడు పలికించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి సంయమనాన్ని పాటిస్తూ శాంతంగా సంభాషించాలి. ఒత్తిడికి గురి కావద్దు. అకారణంగా కుటుంబంలో సమస్యలు తలెత్తకుండా శ్రద్ధ వహించండి. వాగ్దానాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. కేతువు అష్టమంలో ఉండటం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వైరాగ్య ధోరణి ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. సదా మంచినే కోరుకోవాలి. ఉత్సాహంగా ఉండాలి. జూన్ వరకు గురువు షష్ఠంలో ఉండటం ద్వారా
ఆర్థికపరమైన సమస్యలు తలెత్తకుండా, మొహమాటంతో అనవసరమైన ఖర్చులు చేయకుండా పొదుపు సూత్రాన్ని పాటించడం మంచిది. కొత్త అప్పులు చేయవలసిన స్థితి రాకుండా ముందుగానే ఆలోచించాలి. మొత్తం మీద శని అనుకూలత వల్ల మీరు ఈ సంవత్సరం స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. సాహస కార్యాలు విజయాన్ని ఇస్తాయి. మహాగణపతికి గరికతో పూజ చేయటం, సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా స్తోత్రం చదువుకోవటం శుభప్రదం. గురుగారు, ఇక కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వీరు కూడా ఏమైనా పరిహారాలు పాటించాలంటారా? కుంభరాశి వారికి 75% శుభ ఫలితాలు ఉన్నాయి. బాగా కష్టపడాలి. ఎందుకంటే కుంభరాశి వారికి ఏలినాటి శని ద్వితీయ స్థానంలో ఉన్నది. అంటే రెండవ భాగం. జన్మరాశి నుండి రెండవ రాశిలో ఉన్నప్పుడు అక్కడ కుటుంబము, వాక్కు, ధనము ఇవన్నీ ఉన్నాయి. అంటే మాట విలువని జాగ్రత్తగా కాపాడుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ కాలానుగుణంగా ముందుకు సాగాలి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ పనిచేయాలి. అధిక శాతం మౌనంగా ఉండాలి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. కొన్ని సందర్భాల్లో పనులు నిదానంగా సాగుతాయి. అయితే జూన్ 2 వరకు పంచమ బృహస్పతి యోగం దైవానుగ్రహాన్ని పుష్కలంగా ప్రసాదిస్తుంది. దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది కాబట్టి మంచి తెలివితేటలు కలుగుతాయి. సమయానుకూలంగా వ్యవహరించి విజయాలు సాధించడానికి గురుబలం రక్షిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుంది. ప్రతిభతో పనిచేస్తారు. అద్భుతమైన తెలివి మీ సొంతమవుతుంది. సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. కష్టకాలంలో కూడా ఏదో ఒక రూపంలో సహాయం అందుతూ ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఏకాగ్రతతో చదవటం వల్ల ఆశించిన విద్యాభివృద్ధి కలుగుతుంది. విద్యలో నిరంతర సాధన మేలు చేస్తుంది. సత్ఫలితాలను దేవగురువైన బృహస్పతి ప్రసాదిస్తారు. జూన్ నుండి గురువు 6వ ఇంట్లోకి మారటం వల్ల రుణ సమస్యలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో శ్రద్ధగా ఉండండి. ద్వితీయంలో శని ఉండటం వల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది లోతుగా ఆలోచించద్దు. అధిక శాతం విశ్రాంతి, అలాగే నిద్ర, వీటికి సమయం కేటాయించాలి. నిరుత్సాహం చెందకుండా కర్తవ్య దీక్షతో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలోచించాలి. సమిష్టి కృషి మేలు చేస్తుంది. రాహువు జన్మరాశిలో, కేతువు సప్తమంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య లేనిపోని అనవసరమైన చిన్న చిన్న చికాకులు తలెత్తే అవకాశం ఉన్నది. కాబట్టి ఎప్పుడు సద్భావనతో, సున్నితంగా, శాంతంగా, చిరునవ్వుతో వ్యవహరించడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలకు ఇది సరైన అనుకూలమైన సమయం కాదు. సమస్యలు రాకుండా చూడండి. అక్టోబర్ తర్వాత గురుబలం పెరుగుతుంది. సప్తమంలోకి గురువు రావటం వల్ల ఊరట కలుగుతుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. సమస్త విఘ్నాలు తొలగి సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఉద్యోగాల్లో కూడా మార్పు చెందకుండా వీలైనంత వరకు ఉన్న చోటనే స్థిరంగా పనిచేయటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామి వారిని స్మరించడం, ఆంజనేయ స్వామి వారి ఆరాధన, శ్రీరామనామాన్ని స్మరిస్తూ తన శిష్యుడైన భక్తుడైన ఆంజనేయ స్వామి వారిని కూడా స్మరించడం ద్వారా అత్యంత శుభాలు సమకూరుతాయి. గురుగారు, ఇక చివరగా మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? మీనరాశి వారికి కూడా 50% శుభప్రదమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అమ్మ. ఈ సంవత్సరంలో ఏలినాటి శని అనగా జన్మశని. ఈ జన్మశని ఏం చేస్తుందంటే ఖర్చులను పెంచుతుంది. శారీరక జాడ్యం, పనుల్లో జాప్యం, వాయిదాల పర్వం, బద్ధకం, ఆవలింతలు, నిద్ర, విసుగు, ఇదంతా శని ప్రభావం. శని మొదటి దశలో ఖర్చులను ఇస్తారు కాబట్టి ఖర్చు పెరగకుండా చూసుకోవాలి. మానసిక శక్తి లోపించకుండా ఆలోచించాలి. దేనికి నిరుత్సాహం చెందొద్దు. పనులు వాయిదా వేయొద్దు. ధైర్యంగా ధర్మ మార్గంలో ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మానసిక శక్తికి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నది కాబట్టి మానసిక శక్తి కార్యశక్తిని ప్రసాదిస్తుంది. కార్యసిద్ధి త్వరగా ఉంటుంది. బంగారు భవిష్యత్తుకి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి. రాహు ద్వాదశంలో సంచరించడం వల్ల నిద్రలేమి,
దూర ప్రదేశాలకు ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి రావటం, వృధా వ్యయము, అనవసరమైన ఖర్చులు, రాత్రిపూట ప్రయాణాలు చేయటం వల్ల శ్రమ, ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. వీటిలో శ్రద్ధ పెంచండి. ముఖ్య కార్యక్రమాల్లో భయపడాల్సినటువంటి అవసరమేం లేదు. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు మీనరాశి వారికి ఉచ్చలో పంచమ స్థానంలో అత్యద్భుతమైన శుభ ఫలితాలు గురుగ్రహం ప్రసాదిస్తుంది. ఈ సమయంలో మీ బుద్ధి ప్రకాశిస్తుంది, శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. పలు మార్గాల్లో విజయాలు సాధించడానికి, భవిష్యత్తు శుభప్రదంగా ఉండటానికి అవసరమైన ప్రణాళికలు రచించడానికి ఇది యోగ్యమైన కాలము. విశేషమైన ప్రతిభతో పనిచేయడం వల్ల సరైన గుర్తింపుని పొందుతారు. కీలకమైన సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. కీలకమైన అంశాల్లో మేలు జరుగుతుంది. సంతానాభివృద్ధి ఉంటుంది. ఇంట్లో వారికి మేలు జరుగుతుంది. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ఆశించిన ఫలితాలు విద్యార్థులు పొందుతారు. విజ్ఞానవంతమైన విద్యని ఆస్వాదిస్తారు. సంస్కారవంతమైన జీవన విధానాన్ని కొనసాగిస్తారు. ఈ సమయంలో పెట్టుబడులు బాగా లాభాన్ని ఇస్తాయి. ఆర్థిక వృద్ధి విశేషంగా ఉంటుంది. అనుకూలమైన సమయం ఇది. సంవత్సరం చివరి భాగంలో షష్ఠ స్థానంలో గురుబలం కొద్దిగా వికటిస్తుంది. ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా సకాలంలో పనిచేయాలి. జిహ్వా మే మధుమత్తమా, సున్నితంగా మాట్లాడాలి. ఎంత శ్రమ ఉన్నా సరే మన ముఖంలో చిరునవ్వు చిందించాలి. అలాంటి సమయంలో మీ పనితనం అందరికీ తెలుస్తుంది. మీ కృషి అభ్యున్నతిని ప్రసాదిస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ధనాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఆరోగ్యం, ఆహారపు అలవాట్ల పట్ల శ్రద్ధ వహించాలి. షష్ఠకేతువు శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తారు. శత్రువులపై విజయాన్ని ప్రసాదిస్తారు. మేలు జరుగుతుంది. కేతువు ఆధ్యాత్మికంగా దైవ బలాన్ని పెంచుతారు. మీనరాశి వారు శ్రీ మహావిష్ణు సందర్శనం చేయటం, గురువారం నాడు శివారాధన చేయటం, హయగ్రీవమూర్తిని ఆరాధించడం వల్ల, గురుగ్రహ శ్లోకం చదువుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలని పొందుతారు. గురుగారు, అదృష్టం 2026 ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారి రాశి ఫలాల వివరాలు తెలియజేస్తూనే వారు ఏ దైవాన్ని పూజించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఈ విషయాలన్నీ కూడా చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదములమ్మ. భక్తి టీవీ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. మరి వీక్షించారుగా అదృష్టం 2026 ప్రత్యేక కార్యక్రమాన్ని. ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మీ అందరికీ కూడా శుభాలను కలిగించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.